అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న అంశం ఏంటంటే అంబేద్కర్ గారు ముస్లింల గురించి ఏం చెప్పాడు. నాకు సోషల్ మీడియాలోనే ఒక మెసేజ్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రైటరు పాకిస్తాన్ ఆర్ ది పార్టిషన్ ఆఫ్ ఇండియా అనే బుక్ మీరు కూడా చూడొచ్చు. మీకు ఇందులో చూపిస్తున్నాను. అది కాకుండా మీకు ఇప్పుడు ఆల్రెడీ మీకు వీడియోకి స్టార్టింగ్లోనే మీకు ఆ ఫోటోలు కూడా చూపించాను. ఒకసారి ముందు మీరు ఆ ఫోటోలు చూడండి. ఆ బుక్లో పార్టిషన్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ది పార్టిషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో అంబేద్కర్ గారు ముస్లింల గురించి కొన్ని విషయాలు చెప్పాడు. యాక్చువల్గా నేనైతే ఆ పుస్తకం చదవలేదు, బట్ మీకు ఆ విషయాలని ఏమేమి మాట్లాడారో అది మీకు చెప్తాను. అది వాస్తవం అవునా కదా మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు కాబట్టి దీన్ని మెసేజీలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. కానీ ఒక వీడియో చేస్తే ఏంటంటే పర్మనెంట్గా ఉంటుంది, ఎప్పుడైనా రికార్డుగా ఉంటుందని చెప్పి నేను వీడియో చేయడం జరుగుతుంది. మీరు కూడా ఆ పుస్తకాన్ని ఒకసారి రిఫర్ చేసి వాస్తవాలు అవునా కదా ఒకసారి చూడండి. ఈ బుక్లో రచయిత అంబేద్కర్ గారు పాకిస్తాన్ మరియు భారతదేశ విభజన అనే పుస్తకంలో పేజ్ నెంబర్ 123 దీంట్లో ఆయన క్లిస్టల్ క్లియర్గా చెప్పింది ఏంటంటే ముస్లింలు భారతదేశంలో నివసించకూడదు. ఎందుకు నివసించకూడదు అన్నాడనే తర్వాత వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ బేసిక్గా ఏంటంటే ఇండియా పాకిస్తాన్ అనేది విడిపోయిందే మత ప్రాతిపదికన విడిపోయినాయి. సో ముస్లింల కోసం నేను పాకిస్తాన్ ఇచ్చినప్పుడు మొత్తం అందరూ ఇటు వెళ్ళిపోవాలి కదా, డిమాండ్ చేశారు కదా. డిమాండ్ చేసినప్పుడు మళ్ళీ అటు వెళ్ళిపోవాలి. మళ్ళీ అట్లా కాకుండా సగం మంది ఇక్కడ ఉండిపోవడానికి కారణం ఏంటి? అట్లా ఉంటే కనుక చాలా డేంజర్ అని చెప్పి ముందే అంబేద్కర్ ఊహించాడు. ఆ ఊహించడం వల్లనే ఆ పుస్తకంలో ఇలా రాయడం జరిగింది. ఇప్పుడు మనకి దానికి సంబంధించిన పరిస్థితులన్నీ మనకు కనబడుతున్నాయి. సో ఆయన ఎందుకు అన్నాడు అనేది తర్వాత వివరాలు కూడా ఉన్నాయి. తర్వాత పేజ్ నెంబర్ 125లో పేజ్ నెంబర్ 125లో ముస్లింలు భారతదేశానికి ముప్పుగా మిగిలిపోతారు, ముస్లింలు భారతదేశానికి ముప్పుగా మిగిలిపోతారు మరియు భారతదేశంలో మతపరమైన అర్లను సృష్టించడం కొనసాగిస్తారు. ఇది కూడా కరెక్టే కదా. అంబేద్కర్ గారు ఆ రోజు ఊహించింది ఈ రోజు జరుగుతూనే ఉంది కదా. ఇక్కడ ముస్లింలు పావుగంట మాకు టైం ఇస్తే కనుక అసలు హిందువులు అనేవాళ్ళు లేకుండా చేస్తామని మాట్లాడుతున్నారు కదా. అటు పోవాల్సిన వాళ్ళు పోకుండా ఇక్కడ ఉండిపోయి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్న హిందువులనే పావుగంటలో పోలీసులు లేకుండా ఉంటే మొత్తం అందరిని లేపేస్తామని మాట్లాడుతున్నారు కదా. ఇది ఆ రోజే అంబేద్కర్ గారు ఊహించాడు. తర్వాత పేజ్ నెంబర్ 231లో బురఖా వల్ల లైంగిక కోరిక పెరుగుతుంది, దీనివల్ల ఎక్కువ మంది ముస్లిం పిల్లలు పుడతారు, దీనివల్ల ఎక్కువ మంది పిల్లలు పుడతారు అంటున్నాడు. సరే, బుర్ఖా గురించి అనేకమైన వివాదాలు ఉన్నాయి, నేను వాటి జోలికి పోను. కానీ ఎక్కువ మంది పిల్లలు పుట్టడం అనేది మాత్రం కామన్గా జరుగుతుంది కదా. ముస్లిం సమాజంలో ఎక్కువ మంది పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది. సో మరి అది బుర్ఖా వల్ల కాదా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అంశం. అంబేద్కర్ గారు చెప్పారు అనేది ఇందులో ఉన్నది. తర్వాత పేజ్ నంబర్ 233, 234లో బలమైన ముస్లిం సమాజ సంస్కరణ మరియు విజ్ఞాన శాస్త్రానికి వ్యతిరేకం. అంటే బలమైన ముస్లింలు సమాజంలో సంస్కరణలకి విజ్ఞాన శాస్త్రానికి వ్యతిరేకంగా ఉంటారు అనేది దాంట్లో ఉంది. ఇప్పుడు అదే కదా, ఎన్ఆర్సీ పెడతామన్నా లేదంటే ఇంకేది పెడతామన్నా సరే, మొత్తం అందరికీ సమానంగా చట్టాలు తీసుకొస్తామన్నా సరే వాళ్ళు దేనికి ఒప్పుకోవట్లేదు వాళ్ళు. సో ఇది ఆ రోజునే ఆయన ఊహించి ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తారు వీళ్ళు. విజ్ఞాన శాస్త్రాన్ని ఏమాత్రం ఒప్పుకోరు, అభివృద్ధిని ఒప్పుకోరు. వాళ్ళు ఏదంటే అంటే ఇప్పుడు షరియా చట్టాల ప్రకారం ఏదైతే ఉందో వాటినే మేము అమలు చేస్తూ ఉంటారు. ఇట్లా రకరకాలు మా ముస్లిం పర్సనల్ లా అంటారు, ఇట్లా రకరకాలు ఇవన్నీ మాట్లాడతారని ఆ రోజే అంబేద్కర్ గారు ఊహించాడు. తర్వాత పేజీ నెంబర్ 294 ముస్లింలు భారత చట్టం మరియు రాజ్యాంగం కంటే వారి షరియా చట్టానికి కట్టుబడి ఉంటారు. అదే ఇప్పుడు నేను చెప్పాను కదా, పైదానికి దానికి సేమ్ అదే లింకు. వాళ్ళు మన దేశ చట్టాలను ఒప్పుకోరు, ఈ దేశంలో బతుకుతూ ఉంటారు, ఈ దేశానికి జెండాకి సెల్యూట్ చేయరు, ఈ దేశ జాతీయ గీతాన్ని పాడమంటే సగం మంది పాడరు, వందే మాత్రం పాడమంటే అసలే పాడమంటారు, జాతీయ గీతం పాడుతుంటేనేమో కనీసం లేచి కూర్చుని నుంచునే సంప్రదాయాన్ని కూడా కనీసం పాటించరు.
వీళ్ళు భారతదేశ చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు, మా షరియా చట్టాలనే కావాలంటారు. ఇది కూడా అది అంబేద్కర్ గారు ఆ రోజు ఊహించి ఆ పుస్తకంలో క్లిస్టల్ క్లియర్గా రాశాడు. అంటే 294 పేజీలో క్లిస్టల్ క్లియర్ రాశాడు ఆ మాట. తర్వాత పేజీ నెంబర్ 297లో ముస్లింల అశాంతి కోసం భారతదేశంలో మతపరమైన అల్లర్లను చేస్తూనే ఉంటారు. ఇది కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. అంటే అంబేద్కర్ ఎంత దార్శనికుడు అనేది దీనివల్ల తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఈ మొత్తం ముస్లిం సమాజం మీద ఏ స్థాయిలో ఒక అబ్జర్వేషన్ చేశాడు అనేది మనకు క్లియర్గా కనబడుతుంది. దీంట్లో ముస్లింలు అశాంతి కోసం భారతదేశంలో మతపరమైన అల్లర్లను సృష్టిస్తారు అని చెప్తున్నాడు. ఇప్పుడు అనేక సందర్భాల్లో మతపరమైన అల్లర్లను సృష్టించడం జరిగింది. ఈ ముస్లింలు ఎక్కువగా ఉన్న యూనివర్సిటీలో ఇలాంటి ప్రయత్నాలు చాలాసార్లు చేశారు. మన వినాయకుడికి ఊరేగింపులు వెళ్తున్నప్పుడు అనేక చోట్ల దాడులు చేయడం జరుగుతుంది. దసరా అప్పుడు అమ్మవారి ఊరేగింపులు వెళ్తుంటే దాని మీద దాడులు చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ఇళ్లపైన రాళ్లు పెట్టుకుని కూర్చున్నది చాలా సందర్భాల్లో మనం చూసాం. అనేక ఇళ్లపైన రాళ్లు పెట్టుకుని ఉన్నారు ఈ ముస్లింలు. ఇవన్నీ మనం చూసాం. సో ఇవన్నీ కూడా ఆయన అప్పుడే ఊహించాడు. తర్వాత పేజీ నెంబర్ 303 భారతదేశంలో హిందువుల ప్రభుత్వాన్ని ముస్లింలు ఎప్పటికీ అంగీకరించరు. ఇది కూడా అదే, వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళు చేసేదేంటి, ఎప్పుడు ఈ ఎవరైతే హిందువులకు సంబంధించిన ప్రభుత్వం ఉంటుందో దాన్ని కూల్చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే ఉదాహరణకి ఎక్కువగా హిందువులకు రిప్రజెంటేషన్గా ఉన్నామని చెప్పుకునే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉంటే కనుక దాన్ని ఎప్పుడు పోల్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇది కాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు పిల్లల్ని కంటూనే ఉంటారు, కంటిన్యూస్గా కంటూనే ఉంటారు. వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ జనాభా నిష్పత్తి పెరిగిన చోటల్లా కూడా హిందువుల్ని తన్ని తగిలేయటాలు, లేదంటే వాళ్ళందరినీ ఆ ఊళ్ళ నుంచి పంపించేయడాలు చేస్తారు. ఇది మనం బెంగాల్లో చూస్తున్నాము, ఆల్రెడీ ఇప్పుడు కేరళలో చూస్తున్నాం. కేరళలో అయితే ఒక 4 జిల్లాలని కలిపి మొత్తం అక్కడ షరియా చట్టాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్లు కూడా చేస్తున్నారు. కొంతమంది అయితే అసలు మాకు సపరేట్ దేశాన్ని మళ్ళీ మొదలెడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ అంబేద్కర్ గారు ఆ రోజు ఆ పుస్తకంలో రాశారు. పేజీ నెంబర్ 332 ముస్లింలు ఎన్నటికీ దేశభక్తులు కాలేరు. ఇది కూడా మనం చాలా సందర్భాలు చూస్తున్నాం. ఇందాకే నేను చెప్పినట్టు ఎక్కడన్నా జాతీయ గీతం వస్తే కనుక అక్కడ కనీసం నిలబడడం కూడా నిలబడరు. మిగతా వాళ్ళందరూ కూడా ఒక చోట ఒక స్కూల్లో కానీ లేదంటే ఒక సమావేశంలో కానీ అందరూ జాతీయ గీతాన్ని పాడుతుంటే ఈ ముస్లింలు మాత్రం అటు ఇటు దిక్కులు చూస్తూ నిలబడతారు. అది మనం చాలా సందర్భాలు చూసాం. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉపరాష్ట్రపతిగా చేసిన వాళ్ళతో సహా వాళ్ళు కనీసం దేశ జెండాకి సెల్యూట్ చేయరు. పక్కనున్న గార్డులు లేదంటే సైనికులు అందరూ సెల్యూట్ చేస్తుంటే కూడా కొంతమంది ఉపరాష్ట్రపతిగా చేసిన అన్సారీ కనీసం సెల్యూట్ కూడా చేయడం, ఇదంతా మనం చూసాం. వీళ్ళు ఎప్పటికీ దేశభక్తులు కాలేరు అనేది ఆయన చెప్పిన మాట. అది మనకి చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. ఇప్పుడేమో అందరూ అంబేద్కరిస్టులని చాలామంది చెప్పుకుంటున్నారు. అంబేద్కరిస్టులని చెప్పుకుంటూ వీళ్ళందరూ ఈ ముస్లింలని కలుపుకుంటూ మేము ముస్లింలు ఒక ఎస్సీ ఎస్టీలు అంబేద్కరిస్టులు అందరూ ఒకటే అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ నిజంగా అంబేద్కరిస్ట్ అనేవాడు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. మామూలు హిందువులు తెలుసుకోవడం కన్నా మేము అంబేద్కరిస్టులు అని చెప్పుకునేవాళ్ళు అసలు అంబేద్కర్ ముస్లింల గురించి ఏం మాట్లాడారు అనేది తెలుసుకోవడం చాలా అవసరం అనేది దీంట్లో ఉన్న సారాంశం. సో ఈ సారాంశాన్ని చూస్తుంటే మొత్తం అంబేద్కర్ గారు చాలా కరెక్ట్గానే ఆ రోజు ఆలోచించి ఆ పుస్తకంలో రాశారు అనేది కనబడుతోంది. సో ఖచ్చితంగా అందరం కూడా మరి ఆ పుస్తకం మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఇంట్లో భగవద్గీతలు పెట్టుకున్నట్టే ఇప్పుడు ఆ పుస్తకాన్ని కూడా కొనుక్కొని చదువుకుని పెట్టుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఎప్పుడో అంబేద్కర్ తెలుసుకున్న విషయాలు మనం ఈ రోజు కూడా తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నాం. ఎవరన్నా మాలాంటి వాళ్ళని చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో కూడా కనిపించట్లేదు. ముస్లిం అప్పీస్మెంట్ పాలసీ అనేది చాలా రాజకీయ పార్టీలు ఒక విధానంగా పెట్టుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీతో అంటకాగే పార్టీలు ఇవన్నీ కూడా ముస్లిం అప్పీస్మెంట్ పాలసీ అనేది పెట్టుకున్నాయి. ముస్లిం అప్పీస్మెంట్ పాలసీ పెట్టుకుంటే చివరికి ఇలాంటి ఇబ్బందులే వస్తాయి. ఈ దేశం మనకి ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక్క దేశం, హిందువులకి పెద్ద దేశం ఉన్నది మన ఇదొక్కటే. మిగతా దేశాల నుంచి అక్కడ తని తగిలేస్తే, పాకిస్తాన్ తని తగిలేస్తే హిందువుల్ని వాళ్ళు భారతదేశానికి వస్తున్నారు. దానికోసం వాళ్ళ కోసం చట్టాలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకి ఇక్కడ రాజ్యాంగ హక్కులని కల్పించడానికి, పౌరసత్వం ఇవ్వడానికి.
అలాగే బెంగాల్ నుంచి మన చంపేశారు చాలా మందిని, వాళ్ళు ఇటు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా చుట్టుపక్కల ఉన్న హిందూ దేశాల నుంచి ఎక్కడైనా హిందువులు మైనారిటీలుగా ఉన్న చోట నుంచి ఈ దేశానికి వస్తే కనీసం ఇక్కడ రక్షణ కల్పించగలుగుతున్నాం. అదే ఇక్కడ మెజారిటీగా ఉన్న వీళ్ళనే మొత్తం తన్ని తగిలేసే కార్యక్రమం చేస్తే మొత్తం అందరూ కలిసి ఎక్కడికి పోవాలి? కట్టుకుని గంగలో దోకాలి. అంతకుమించి వేరే మార్గం లేదు. కాబట్టి ఉన్న ఒకే ఒక్క దేశాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి విషయాలన్నింటిలోనూ హిందువులు జాగృతం అవ్వాలి.